ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో వేగం పెరిగింది. కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నట్లుగా పనులు జరుగుతున్నాయి. జగన్ రెడ్డి చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ అమరావతి పనుల్లో ముందడుగు పడుతోంది. పైగా రాజధాని పనుల్లో వేగం, నాణ్యత పెంచేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదముద్ర పడింది. అటు మలేషియా ప్రతినిధులు అమరావతిని సందర్శించారు. కలల రాజధాని అమరావతిని చంద్రబాబు ప్రభుత్వం ట్రాక్ లో పెట్టింది. అమరావతిని ట్రాక్ లో పెట్టాం. కేంద్రం 15,000 కోట్లు ఇచ్చారు. ఈరోజు పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 3 సంవత్సరాల్లో విజయవాడ నుంచి బయట పోయిన వాళ్ళు తిరిగి విజయవాడకు వస్తారని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశం కావడం అమరావతి పనుల్లో వేగాన్ని సూచిస్తోంది. మలేషియాలోని సెలంగార్ స్టేట్ ఎక్స్పో మంత్రి పపారాయుడు, క్లాంగ్ ఎంపీ గణపతిరావు, మలేషియా ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతే భేటీ జరిగింది. అమరావతి నిర్మాణంపై మలేషియా బృందానికి మంత్రి నారాయణ వివరించారు. 2.5 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు. తొలి నుంచి సీఎం చంద్రబాబు చెబుతున్నది కూడా అదే కావడం విశేషం. ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో అమరావతి ఉండాలి అన్న చంద్రబాబు సంకల్పం త్వరలోనే నెరవేరబోతోంది. ఈ క్రమంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు మలేషియా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాబోయే 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మలేషియా ప్రతినిధులు మంత్రి నారాయణకు వివరించారు. రాజధాని పనులు వేగవంతం చేసే దిశగాను అమరావతిలో చేపట్టాల్సిన ప్రధాన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగాను ఒక ప్రత్యేక యంత్రాంగం అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 51వ, 52వ సిఆర్డీఏ సమావేశంలో ఆ మేరకు ఆమోదముద్ర వేశారు. శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్యాపిటల్ సిటీ కోసం ఒక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తారు. ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సిటీ అక్కడ వెలుస్తుంది. ప్రత్యేక పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటుతో కాలుష్య రహిత స్మార్ట్ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. కృష్ణా రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తారు. క్యాపిటల్ రీజియన్ తో ఇతర ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ పనులు వేగం పుంజుకోబోతున్నాయి. ఐకానిక్ వంతెన, రోప్ వే కూడా రాబోతున్నాయి. ఆంధ్రుల అభిమాన అన్న ఎన్టీఆర్ విగ్రహం అమరావతి పరిధిలో ప్రధాన ఆకర్షణగాను, ఆయనకు గౌరవ సూచకంగాను నిలుస్తోంది. వాటికి సంబంధించిన పనులన్నీ స్పెషల్ పర్పస్ వెహికల్ పరిధిలోనే జరుగుతాయి. భారీ నిర్మాణాల ప్రణాళిక, నిధుల సమీకరణ, అమలు నిర్వహణ బాధ్యతలను ఈ ప్రత్యేక సంస్థే చూసుకుంటుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన బయో డిజైన్ ప్రాజెక్టును కూడా ఎస్పీవీ పరిధిలోకి తీసుకువస్తున్నారు. ఇంతకుముందు అమరావతి డెవలప్మెంట్ అనేది ఇట్లా ఎస్పీవీ వెహికల్స్ ఏదైతే స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు కొత్త ఎస్పీవీ ఫార్మేషన్ కోసం ప్రతిపాదన ఏదైతే వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగింది. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే ఉందో దీనికి పర్టికులర్ ప్రాజెక్ట్స్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్టాచ్యూ ఆఫ్ ఎన్టీఆర్, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రోప్ వే, ఐఆర్ఆర్ అండ్ అదర్ స్పెషల్ ప్రాజెక్ట్స్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఈ ప్రాజెక్టులు ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుల కోసం ఒక ఎస్పీవీని ఏర్పాటు చేయాలని చేసిన ప్రతిపాదనకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజారోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే ఈ ప్రాజెక్టులు భాగస్వాములు అయ్యేందుకు అమెరికా, సింగపూర్తో సహా 7 దేశాలకు చెందిన నిపుణులు, సంస్థలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. అమరావతిలో పరిపాలనా భవనాల సముదాయం నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులకు సంబంధించిన టెండర్లకు కూడా సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మొత్తం 53.68 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులతో పాటు ఫుట్పాత్ల నిర్మాణం చేపట్టనున్నారు. కేవలం నిర్మాణం మాత్రమే కాకుండా 7 ఏళ్ల పాటు ఆ రహదారుల నిర్వహణ బాధ్యతను కూడా టెండర్ దక్కించుకున్న సంస్థే చేసుకునేలా రూపొందించారు. వర్షాల కారణంగా 4 నెలల పాటు ఆగిపోయిన పనులు ఇప్పుడు అత్యంత వేగంగా ప్రారంభం కావడంతో తమకు ప్రయోజనం కలుగుతుందని అమరావతికి భూములిచ్చిన రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ అవసరాల నిమిత్తం ఏమైనా భూసేకరణ చేయాల్సి వస్తే రైతులతో స్నేహపూర్వకంగా చర్చించి వారికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం తేల్చి చెప్పారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ప్రభుత్వానికి కూడా కొంత సహాయపడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి దానివల్ల ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ప్రభుత్వానికి కొంత సహాయకారిగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏవైతే పరిశ్రమలు తీసుకురావాలన్నా, అలాగే కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలనుకున్నా, అలాగే విశాఖలో ఉన్నటువంటి ఈ గూగుల్ సంస్థ ఏదైతే ఏర్పాటు చేయాలనుకున్నారో దానికి కూడా ఇప్పటికీ అడుగడుగున ఏదో ఒకటి అవాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇక్కడ